ఆదిలక్ష్మి అండి. తన భర్త పేరు ప్రవీణ్ కుమార్ అండి. సోమలకోట అండి వెళ్తే నేను తన అక్కనండి. చెల్లికైతే పిల్లలు లేరండి. 5 సంవత్సరాల వరకు పాపకి సెలవు దగ్గర ప్రార్థన చేసుకుని ఆర్డర్ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకున్నామండి. హాస్పిటల్కి వెళ్ళామండి. తన భర్తలో ఏ ప్రాబ్లం లేదండి. అన్ని రిపోర్ట్లు నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయండి. చెల్లికైతే గర్భసంచిలో నీటి బుడగలండి, పొత్తు కొడుపు, తలసరు, పాపమ్మ, ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు లేవమ్మా అన్నారండి. ఏడు తండ్రి ఇలా అంటున్నారు. గర్భసంచి దగ్గర పేగు కూడా ఇన్ఫెక్షన్ అయిపోయింది అమ్మ, అమ్మాయికి పిల్లలు పుట్టరు, అసలు అమ్మాయికి పిల్లలే పుట్టరు అన్నారండి. మేము ఒకరోజు అయ్యగారి దగ్గరికి రా చెల్లి, శుక్రవారం ఉదయమే తలకు స్నానం చేసి అయ్యగారి దగ్గరికి రమ్మంటే అలాగ ఆంటీకి బాబాయ్కి చెప్పి నేను తీసుకుని వీళ్ళిద్దరిని అయ్యగారి దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తాను. అమ్మ మీకు ఏముండదమ్మా, మీకు బిడ్డలు పుడతారు, మీరు వచ్చే వారం నుండే సాల్లో వారాలు మొదలు పెట్టండి అమ్మ అన్నారండి. అటు రీతిగానే ఇద్దరు కూడా ఆ వారం నుండే సాల్లో అడుగు పెట్టారండి. మరి వారాలు చేసుకుంటుండగా 7 వారాలకే చెల్లి గర్భం తెలిసి దేవుడు గర్భఫలం ఇచ్చారండి చెల్లికి. మళ్ళీ తిరిగి ఇప్పుడు బాబుకి 5వ నెల వచ్చిందండి. మరి దేవుడు తన సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకుని అసలు ఊహించలేదండి మేము ఈ గొప్ప కార్యం జరుగుతుందండి. నిజంగా ఆ అమ్మాయి ప్రెగ్నెంట్కి కూడా మందులు వాడలేదండి. ఇన్ఫెక్షన్కి మందులు వాడుతుండగానే దేవుడు బహుమానం ఇచ్చాడండి. ఈ గొప్ప ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాదు. చప్పట్లు కొడి దేవుని మహిమ పరుదో, ప్రభుకి మహిమ కలుగును గాక. మాది కొడలపూడి గ్రామం, కోటవర్ట్ల మండలము, అనకాపల్లి జిల్లా అండి. నేను 14 సంవత్సరాల బట్టి నుంచి స్వర్ణ దేవాలయానికి వచ్చేదాన్ని. మా అమ్మతో పాటు అమ్మ సామలకోట సంఘంలో ఉంటుందండి. అమ్మ ఈ శాలలో మొట్టమొదటిగా గొంతుకులో కాయలు ముగిసిపోయి ఆపరేషన్ చేయాలన్నప్పుడు 14 సంవత్సరాల వయసులో దేవుడు నన్ను ముట్టాడండి. ఇక్కడ భోజనం చేశాను, అయ్యగారు ప్రార్థన చేశారు. ఆ రాత్రే దేవుడు నన్ను ముట్టాడండి, ఆ కాయలు తీసివేశాడు. అప్పటి నుంచి నేను దేవుడు చాలా వదలలేదు. నాకు ఖాళీ అయినప్పుడల్లా వచ్చేదానండి. అలాగే నాకు కొడవలపూడిలో వివాహం జరిగింది. నాకు పిల్లలు లేరు, ఎంతోమంది ఎన్నో మాటలు అన్నారు. ఆ తర్వాత నాకు 3 సంవత్సరాలు అయ్యేటప్పటికి నాకు 2 పిల్లల్ని దేవుడిచ్చాడండి, ఆడబిడ్డల్ని. మరి అయ్యగారు పెద్ద పాపకి స్వర్ణలత అని కూడా పేరు పెట్టారు, చిన్న పాప పేరు హేమలత అండి. అదేవిధంగా పాపకి 7 సంవత్సరాల వయసు అప్పుడు డీవీ కాయ వచ్చేసిందండి తలలోని. మరి మందులు వేయించాలన్నారు. నా భర్త చూస్తే మాటలు రావు, చెవులు వినబడవు, మోగవాడండి. మరి నాకు ఎలాగా తండ్రి అని ఏడ్చినప్పుడు మరి ఆ దేవుడే నాకు సహాయంగా నిలబడి 24 రోజుల్లో వచ్చిందంటే ఆ టీవీ కాయ పుట్టుకలో కూడా లేదు. 50 రోజులు దాటేటప్పటికి ప్రాణం పోద్దన్నారండి. కానీ దేవుడు నాకు ఎంతగానో మేలు చేసి మరి పాపను బ్రతికించాడండి. మరి దేవుడిచ్చిన చిరుకానుక ఈ పాప. అదేవిధంగా నా భర్తని 4-5 సంవత్సరాలు హాస్పిటల్లో తిప్పేదాన్ని, ఎన్నో మందులు ఎక్కించేదాన్ని, మరి బ్లడ్ ఎక్కించేదాన్ని. ప్రతి సంవత్సరం బ్లడ్ మాయమైపోయేది, ఏమైందో తెలిసేది కాదు. తన చూస్తే చెప్పలేకపోయాడు. ఏ డాక్టర్లో కూడా నాకు సమాధానం చెప్పేవారు కాదు. ఎన్నో లక్షలు అప్పు చేశాను, కానీ నాకు సుఖం కనిపించలేదు. అప్పుడు అయ్యగారికి ఫోన్ చేశానండి. అయ్యగారు నా పరిస్థితి ఎలా ఉందంటే, అమ్మా నువ్వు మనస్ఫూర్తిగా దేవుడిని అడిగి శాలకు తీసుకురా అని చెప్పారండి. ఆ రోజు ఆదివారం నేను అయ్యగారి దగ్గర ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్తే అయ్యగారు గట్టిగా గసిరి మా ఆయనకి నాకు ప్రార్థన చేశారు. ఎందుకు చేశారో నాకు తెలియదు, కానీ గసిరినప్పుడు మాత్రం మా ఆయనలో ఏదో తెలియని అలజడ మొదలైందండి. అక్కడ భోజనం పెట్టానండి. మా ఆయనకి తిన్న వెమ్మటనే వచ్చేసిందండి బ్లడ్ ద్వారా బయటికి. కానీ ఆ విషయం మాకు తెలియదు, విరోచనమే అనుకునే వాళ్ళం మేము. అప్పుడు ఆ భోజనం చేశాక విరోచనం ఆగిపోయిందండి. వెంటనే నేను వైజాగ్ తీసుకెళ్ళామండి. అక్కడ తీసుకెళ్తే ఎన్నో డబ్బులండి. నాకు నిజంగా 1500 పట్టుకొని వెళ్ళాను, నా దగ్గర డబ్బులు కూడా లేవండి. ఈ సాలకు వచ్చినప్పుడు 300 పట్టుకొని వచ్చాను. నేను కష్టపడితేనే కానీ నాకు ఇల్లు గడిచేది కాదు. అప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అన్నీ ఫ్రీగా టెస్టులు చేశారండి. 1,50,000 టెస్టులు అండి అవి. నిజంగా అంత భయంకరమైన టెస్టులు మా ఆయనకు చేశారు. మరి కడుపులో 3 పురుగులు బ్లడ్ తినేసి ఇవంట, యూరిన్ ద్వారా బ్లడ్, అలాగే మరి విరోచనం ద్వారా బ్లడ్ అంతా పోయేదంటండి. మరి అక్కడే వైద్యం చేసి పంపించారు. సాలకు వచ్చేసామండి. 4-5 వారాలు చేశాను. ఇక్కడికి వచ్చి రక్షణ కూడా తీసుకున్నామండి మా మొగుడు పిల్లలు ఇద్దరం కూడా. మరి అప్పటి నుంచి ఆ చిన్నయ్య గారు అక్కడికి వస్తున్నా కానీ ప్రతి ఆదివారం నా గృహంలోనే ఆరాధన జరుగుతుందండి. ఇప్పుడు 10 మంది సంఘంగా కూడుకున్నాం మేము. బైబిల్ మిషన్లోనే నేను బ్రతుకుతున్నానండి, నా భర్త, నేను, నా బిడ్డలు కూడా. అదేవిధంగా 2 సంవత్సరాలు 2020లోని రక్షణ తీసుకున్న కాడ నుంచి మా అత్తగారు నాకు సగం భూమి ఇచ్చిందండి. ఆ భూమిలో కూడా ఎన్నో భయంకరమైన తుఫాన్లు వచ్చినా కూడా నా పంట ఇంత కూడా దేవుడు పాడు చేయట్లేదండి, ఘనమైన పంటని ఇస్తున్నాడు.
అయినప్పటికీ దేవుడు సాయపడి 7 వారాలు నడిపించాడు. ఇక్కడ సాల్లో నేను ఉంటుండగానండి మొన్న భయంకరమైన తుఫాన్ వచ్చేసింది. ఆ తుఫానికి ముందు భయంకరమైన పురుగులు ఎకరం తోట ఒక రాత్రిలో తినేసియండి వరిసేను. నేను వెళ్ళి చూస్తే వరిసేనంతా నేలపాలైపోయింది. వెంటనే నేను జీవజాలాలు అట్టుకెళ్ళి ప్రార్థన చేసి మందు కొట్టానండి. మరి కోత కోసిన తర్వాత చూస్తే నేల మీద ఒక గింజ లేదండి, మొత్తం మళ్ళీ పొలం మీద ఇట్టాడు దేవుడు. అద్భుతంగా దేవుడు నా పంట నాకు ఇచ్చాడు. ఆ దేవాది దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అప్పటి నుంచి మేము బైబిల్ మిషన్ వదలలేదండి. ఈ బైబిల్ మిషన్ ద్వారా మేము ఎన్నో స్వస్థత పొందుకున్నాము. ఇక్కడ భోజనంలో కూడా అద్భుత కార్యాలు దేవుడు చేస్తున్నాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. చప్పట్లు కొడదాం. ప్రభుకి మహిమ కలుగును గాక. కడుపులో పురుగులు రక్తం తినేస్తూ యూరిన్ ద్వారా మోషన్ ద్వారా పోయేది, అలాంటి సమస్యను దేవుడు తొలగించారు. బిడ్డ క్యాన్సర్ గడ్డ తలలో, టీబీ గడ్డ తలలో అది ఉంటే ఎన్ని రోజులు చనిపోతున్నారు? 50 రోజులకండి. 56 రోజులు చచ్చిపోతానంటే మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని వచ్చాక గడ్డ మాయమైపోయింది. దేవుడు అద్భుతం చేశారు. చప్పట్లు కొడదాం. ప్రభుకి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. మాది నెల్లూరు జిల్లా కావలి. ఇక్కడ సామర్లకోటలో 3 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. ఎఫ్సి గోడౌన్లో ముఠా పని. ఇక్కడ ఉంటుండగా ఇక్కడ వ్యాపారం కూడా బడ్డీకేటు బండి చీటుకు ఉన్నాము. ఏదో గర్భసంచిలో ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి పెద్దాపురం వెళ్తుంటేను అక్కడ పెద్దాపురంలో చెప్పింది డాక్టర్ ఆపరేషన్ చేయించుకోవాల్సిందేను, ఇంకెక్కడికి పోయినా ఇంతేనని చెప్పుకొచ్చారు. అప్పుడు మేము ఈ చర్చికి రావడంలో బస్సులో పోతా, అయ్యా యేసయ్యా మందిరానికి వస్తాము, ఈ ఆపరేషన్ లేకుండా ఈ గడ్డ తగ్గిపోతే నీ మందిరానికి 7-8 వారాలు వచ్చి సాక్ష్యం చెప్పుకుంటామని చెప్పి అనుకున్నాము. అనుకున్న కాడి నుంచి మందులు ఆడిన తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత ఏమీ లేదని రిపోర్ట్ వచ్చేసేసి నేను పెళ్ళిని మొదలు చేసుకొని ఎప్పుడు అప్పుల్లో ఉండేవాడిని. ఏదో ఒక రూపంలో ఎంతో కొంత అప్పులు ఉండేవాడిని. ఇప్పుడు అప్పులు తీరిపోయి మళ్ళీ 20,000 రూపాయలు డబ్బులుగా మిగిలి సాక్ష్యంగా చెప్పుకుంటాము. దేవునికి మహిమ కలుగును గాక.